హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమయస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన జ్యుడిషియల్ డాక్ట్రిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనందరికీ తెలిసిందే, మనం జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొత్తగా డాక్ట్రిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ డాక్ట్రిన్స్ ఏంటి, దాని మీనింగ్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ వీడియోలో 9 ఇంపార్టెంట్ జ్యుడిషియల్ డాక్ట్రిన్స్ గురించి డిస్కస్ చేస్తూ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే డాక్ట్రిన్స్ ఏంటి అని చూస్తే, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, రైట్? దెన్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, doctrine of delegated legislation, doctrine of pleasure, doctrine of eclipse, doctrine of severability, doctrine of precedence అని చెప్పొచ్చు, doctrine of harmonious construction, doctrine of separation of powers. సో మరి ఇవన్నీ ఏంటి అనేది తెలుసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మరి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. సో మరి పిత్ అంటే ఏంటి? సో ఇది అసలు యాక్చువల్గా కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారీ చేసుకున్నాం, రైట్? కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి పిత్ అంటే ట్రూ నేచర్, ఓకే? సో సబ్స్టెన్స్ అనేది ఇంకొక టర్మ్. సో దీన్ని అసలు ఇంటర్ప్రిట్ చేస్తే అసలు మీనింగ్ ఏంటి అంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 246 అనేది ఉంది. సో ఈ 246 ఏం చెప్తుంది? 3 లిస్ట్ సిస్టమ్ గురించి చెప్తోంది. మనకు తెలిసిందే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, ఇలా మనకి 3 లిస్టులు అనేవి ఉన్నాయి అండర్ ఆర్టికల్ 246. సో మనకి ఇది యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? పార్లమెంట్ తన పరిధిలో ఉన్న యూనియన్ లిస్ట్ లో మాత్రమే లాస్ ని ఫ్రేమ్ చేయగలదు. స్టేట్ లెజిస్లేచర్స్ స్టేట్ లిస్ట్ లో మాత్రమే చేయగలవు. కన్కరెంట్ లిస్ట్ లో పార్లమెంట్ అండ్ స్టేట్ రెండు కూడా చేయగలవు. అంటే ఎవరి పరిధి వాళ్ళది క్లియర్ గా మనకి ఆర్టికల్ 246 కింద కానీ షెడ్యూల్ 7 కింద కానీ క్లియర్ గా డిఫైన్ చేశారు. సో ఒకవేళ ఈ ఆర్గాన్ అనేది ఈ ఆర్గాన్ పవర్స్ లోకి స్టెప్ ఆన్ అయినా, వీళ్ళు ఇటు ఎన్క్రోచ్ అయినా, ఇలాంటివన్నీ జరగకుండా ఆపడానికి మనం అప్లై చేసే దాన్ని ఏమంటాం? డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటాం. అంటే ఏదైనా లా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ దాటి బిహేవ్ చేశారా, లేకపోతే అసలు ఆ కెపాసిటీ అనేది వాళ్ళకు ఉందా లేదా, ఇవన్నీ టెస్ట్ చేసేది డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. సో పిత్ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే ఏం లేదు, కొన్ని ప్రిన్సిపల్స్, కోర్ట్ ఆఫ్ లా చెప్పే కొన్ని స్టాండర్డ్స్ కానీ ప్రిన్సిపల్స్ ని కానీ మనం ఏమంటాం? డాక్ట్రిన్స్ అంటాం. దాంట్లో ఒకటి పిత్ అండ్ సబ్స్టెన్స్. సో దీన్ని కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో మెయిన్ గా మనకి ఆర్టికల్ 246 షెడ్యూల్ ఎప్పుడైతే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఉంటాయో వాటి ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కువగా కనిపించే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. దెన్ ఇది ఈ పర్టికులర్ కేసులో మనకి ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది, స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ FN బల్సారా కేస్. సో మీకు కేసెస్ అంతా డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో జ్యుడిషియల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే మాత్రమే ఇవి ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. సో దీన్ని ఏమంటారు అంటే ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకు? డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటే ఏదైతే చేయకూడదు అని ఉందో దాన్ని ఇండైరెక్ట్ గా చేయొచ్చు అని అర్థం కాదు అని చెప్పేదే డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. అంటే ఇప్పుడు కొన్ని చేయకూడదు అనేది కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా స్టిపులేట్ చేసి ఉంటుంది. అది చేయకూడదు అన్నాము అంటే ఇండైరెక్ట్ గా దాన్ని ఇంకొక విధంగా చేయొచ్చు అని జనరల్ గా చాలాసార్లు ఇంటర్ప్రిట్ చేసే స్టేట్స్ కానీ సెంటర్ కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ని సెంటర్ మీద కానీ స్టేట్స్ మీద కానీ మనకి సుప్రీం కోర్ట్ ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అంటే వాట్ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ, what cannot be done directly cannot be done indirectly అనేది ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనమాట. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో మన డాక్ట్రిన్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటి? సో జనరల్ గా మనకి లెజిస్లేషన్ అనేది ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి. కానీ పార్లమెంట్ అనేది చాలా పెద్ద బాడీ. సో పార్లమెంట్ కి అంత టైం, అంత ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు పార్లమెంట్ చేయాల్సిన లా మేకింగ్ అనే దాన్ని ఎవరికైనా డెలిగేట్ చేస్తే దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం. మరి ఇక్కడ పార్లమెంట్ అనేది లా మేకింగ్ బాడీగా ఉండి ఈ డెలిగేషన్ అనేది ఎవరికి చేశారు? ఎగ్జిక్యూటివ్ కి చేశారు. సో ఎగ్జిక్యూటివ్ అనేది లాస్ ని, ఫ్రేమ్వర్క్ ని ప్రిపేర్ చేస్తే దాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుంది. సో కానీ పార్లమెంట్ చేయాల్సిన పనిని ఎగ్జిక్యూటివ్ కి డెలిగేట్ చేశారు కాబట్టి దాన్ని ఏమంటాం? డాక్ట్రిన్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం, రైట్? సో ఇది ఒకటి. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. సో డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే ఏంటి? సో మన జనరల్ గా గవర్నర్ ఉంటే, సో గవర్నర్ మనకి ఎవరి టర్మ్ ఎంత ఉంది అని అడిగితే ఏం చెప్తాం? సో జనరల్ గా 5 years అని చెప్తాం. కానీ 5 years అనే టర్మ్ ఎక్కడ మెన్షన్ చేసలేదు. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి? గవర్నర్ కెన్ హోల్డ్ హిస్ ఆఫీస్ అంటిల్ అన్లెస్ హీ ఎంజాయ్స్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఎంజాయ్ చేసేంత వరకు ఆయన ఆఫీస్ లో ఉండొచ్చు అని చెప్తుంది. సో దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటాం. సో మరి ఇలా ఎవరెవరు ఎంజాయ్ చేస్తుంటారు ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనే దాన్ని? మనకి గవర్నర్స్ తో పాటు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. సో ప్రెసిడెంట్ కి అయితే అటార్నీ జనరల్, గవర్నర్ కి అయితే అడ్వకేట్ జనరల్. సో తర్వాత గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్,
వాళ్ళతో పాటు సివిల్ సర్వెంట్స్ కూడా జనరల్గా ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ని కలిగి ఉంటారు, రైట్? సో రెసిప్రోకేట్ చేసుకోవాలి. సెంటర్ అయితే ప్రైమ్ మినిస్టర్, స్టేట్ అయితే చీఫ్ మినిస్టర్. సో ఇలా మనకి డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అనేది, సో వాళ్ళు ఎప్పటి వరకు ఆ పర్టికులర్ పొజిషన్ని హోల్డ్ చేసుకోగలరు, వాళ్ళు కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ చేసేంత వరకు కూడా ఆ ప్లెజర్ని హోల్డ్ చేసుకోగలరు అని చెప్పేదే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటి? సో మనకి జనరల్గా ఎక్లిప్స్ అంటే సంథింగ్ ఈస్ గెటింగ్ క్లోజ్డ్ ఆర్ కవర్డ్ అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్ అండ్ అవి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏది అడ్డు రాకూడదు. బట్ ఒక్కొక్కసారి మనకి ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ కానీ ఏదైనా ట్రీటీస్ కానీ ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్కి అవి కనుక ఇబ్బందిగా మారితే, ఏ ప్రొవిజన్స్ అయితే కనుక ఇబ్బంది అయ్యాయో ఆ ప్రొవిజన్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, ఎక్లిప్స్ చేస్తాం అనమాట. అంటే మొత్తం లాని అసలు లేనట్టు కొట్టిపారేయకుండా ఆ ప్రొవిజన్స్ని మనం ఎక్లిప్స్ చేస్తాం, అంటే షాడో చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో దాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం, రైట్? దెన్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఇప్పుడు ఒక ప్రొవిజన్ ఉంది, ఈ ప్రొవిజన్ అనేది మనం ఇంకొక ప్రొవిజన్కి అడ్డొస్తుంది అనుకుందాం. ఆర్ ఈ పర్టికులర్ ఒక లా ఉంది, ఈ లాలో ఒక్క ప్రొవిజన్ మాత్రమే మనకి ఇంకొక లా ఎన్ఫోర్స్మెంట్లో అడ్డుగా ఉంది అనుకుందాం. ఆ టైంలో ఏం జరుగుతుంది, మొత్తం లాని నల్ అండ్ వాయిడ్ చేయకుండా ఓన్లీ ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఇంకొక లాని కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డం వస్తుందో దాన్ని మాత్రమే నల్ అండ్ వాయిడ్ చేస్తాం అనమాట. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని అంటాం, రైట్? సో దెన్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. సో ప్రెసిడెంట్ అంటే ఏంటి, ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం ఏంటి, జుడిషియరీ అనేది జుడిషియల్ ప్రెసిడెన్స్ని సెట్ చేస్తుంది. అంటే జుడిషియరీ ప్రకారం మనకి సుప్రీం కోర్ట్ ఏదైతే ఒక ఆర్డర్ కానీ జడ్జ్మెంట్ కానీ ఇస్తుందో అది అన్నిటి మీద బైండింగ్గా ఉంటుంది, లోవర్ కోర్ట్స్ అన్నిటి మీద, ఇంక్లూడింగ్ హై కోర్ట్స్ కానీ సబార్డినేట్ కోర్ట్స్ కానీ. అంటే కోర్ట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేది సుప్రీం కోర్ట్కి ఆ పవర్ని ఇవ్వడం జరుగుతుంది. సో అదే డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. మరి డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్లోనే 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని గ్యారంటీ చేస్తుంది. ఇంకొక వైపు మనకి ఆర్టికల్ 105 కింద మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇది కానీ ఇటుపైన మనకి పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది ఉంది. సో మరి 2 కనుక కన్ఫ్రంటేషన్లోకి వస్తే దేన్ని అప్హోల్డ్ చేయాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ని అప్లై చేస్తుంది. అంటే 2 కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రొవిజన్సే కాబట్టి రెండిట్లో ఒకదాని కోసం ఒకదాన్ని మనం కాంప్రమైజ్ చేసుకోలేము. రెండింటిని చెల్లుబాటు అయ్యే విధంగా దాన్ని హార్మోనియస్గా చేసేదాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. సో మనకు ఆర్టికల్ 14, 19 ఒక వైపున, ఆర్టికల్ 39 BNC ఇంకొక వైపున ఉన్నాయి. సో అప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో, ఫండమెంటల్ రైట్స్ని కానీ ఇటువైపు అండ్ ఇక్కడ ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కానీ రెండింటిని కానీ మనం ఒక దానికోసం ఒకటి కాంప్రమైజ్ చేయలేం. అలా చేస్తే ఆ ఎసెన్స్ అనేది డైల్యూట్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మనం కాన్స్టిట్యూషనాలిటీని కానీ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కానీ మెయింటైన్ చేయాలి. అందుకోసం ఏంటి, రెండిట్లో ఒకదాన్ని ఇంకొక దానికోసం కాంప్రమైజ్ చేయలేం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఇంటర్ప్రిటేషన్ అనేది సుప్రీంకోర్టు ఇస్తుంది. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మినర్వా మిల్స్ కేసులో మనకి హార్మోనియస్ ఇంటర్ప్రిటేషన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డాక్ట్రిన్స్ మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కూడా ఒకటి ఉంది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే ఏంటి, అసలు పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే కెపాసిటీ అనేది లిమిటెడా అన్లిమిటెడ్ అనే క్వశ్చన్ వచ్చింది కేశవానంద భారతి కేసులో. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు కానీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటాయో వాటిని మార్చే విధంగా పార్లమెంట్ అమెండ్ చేయలేదు అని చెప్తూ బేసిక్ స్ట్రక్చర్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏవైతే కాన్స్టిట్యూషనల్ కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయో లేకపోతే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటిని ఆల్టర్ చేసే కెపాసిటీ పార్లమెంట్కి కూడా ఉండదు అని చెప్పేదే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, రైట్? దెన్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. మరి ఇదేంటి అంటే మనకు కాన్స్టిట్యూషన్లో క్లియర్గా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చేశారు. సో లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, జుడిషియరీకి. సో ఇక్కడ లెజిస్లేచర్ జాబ్ ఏంటి, లాస్ చేయడం. ఎగ్జిక్యూటివ్ జాబ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం. జుడిషియరీ అనేది ఆ లా అనేది కాన్స్టిట్యూషనల్ లైన్స్లో ఉందా లేదా, లేకపోతే ఏదైనా ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు అది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్సా కాదా అనేది జుడిషియరీ చెప్పాలి. అలా అన్నప్పుడు లెజిస్లేచర్ అనేది జుడిషియరీలో ఇంటర్వ్యూన్ అవ్వకూడదు, జుడిషియరీ అనేది
లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ వింగ్ లో ఇంటర్వీన్ అవ్వకూడదు. సో అలా ఎవరి పరిధిలో వాళ్ళు మాత్రమే ఫంక్షన్ చేయాలి అని చెప్పేదే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో మరి దీనికి వైలేషన్ గా మనం జనరల్ గా ఏం చెప్తుంటాం, జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్. సో ఇవన్నీ కూడా మనం జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్ ఇవన్నీ కూడా డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి వ్యతిరేకంగా చెప్తుంటాం అనమాట, రైట్. సో ఇవన్నీ కూడా 9 డాక్ట్రిన్స్. సో మీకు ఇవన్నీ సింప్లిఫైడ్ ఫార్మాట్ లో చెప్పడం జరిగింది. సో ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ అనేది చూద్దాం. ఎబిలిటీ టు డిసాల్వ్ ద పార్లమెంట్ when it fails to pass important legislation. B, principle that allows separating invalid parts of the statute from the valid parts. C, power of the judiciary to amend unconstitutional laws. D, authority of the president to issue ordinances during a legislative emergency. మరి వీటిల్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. దెన్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ గురించి డిస్కస్ చేసాం. 9 ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ని సింప్లిఫైడ్ ఫార్మాట్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.